కానిస్టేబుల్ సౌమ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు సహచరులు. నిజామాబాద్ జిల్లాలోని మోస్టాలో ప్రభుత్వ లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు జరిగాయి. సౌమ్య అంత్యక్రియల్లో భావోద్వేగ దృశ్యాలు కనబడ్డాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా కంటతడి పెట్టారు. సౌమ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పోచారం ఓదార్చారు. డ్యూటీలో చేరిన 2 ఏళ్లకే సౌమ్య ప్రాణాలు కోల్పోయింది. నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ బంధువులంతా డిమాండ్ చేశారు. ఈ నెల 23న గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసింది సౌమ్య. కారుతో సౌమ్యను ఢీకొట్టింది గంజాయి బ్యాచ్. 8 రోజులు మృత్యుతో పోరాడి సౌమ్య మృతి చెందింది. ఈ నేపథ్యంలో సౌమ్య మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు అలాగే తోటి కానిస్టేబుల్ అంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె అంత్యక్రియలు జరిగిన సందర్భంగా ఒక భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. గంజాయి స్మగ్లర్ను అడ్డుకునే ప్రయత్నం చేయబోయి కానిస్టేబుల్ సౌమ్య కారుతో గుద్ది చంపారు ఆ దుర్మార్గులు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో దాదాపు 8 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె శనివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో సౌమ్య అంత్యక్రియల కోసం ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి సహచర ఉద్యోగులు సౌమ్య అంత్యక్రియల సందర్భంగా కంట తడిపెట్టిన దృశ్యాలు అక్కడ ఉన్న వారందరినీ కూడా కలచివేశాయి. సౌమ్యను కారుతో గుద్ది ఈ గంజాయి స్మగ్లర్లు పారిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో దాదాపు 8 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందింది. విధి నిర్వహణలో వీరోచితంగా వ్యవహరించిన సౌమ్య మృతిపై ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమె చూపిన తెగువ ధైర్య సాహసాలను కొనియాడిన ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ₹1 కోటి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రకటించారు. ఆమె సోదరుడికి ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు. ఇక సౌమ్య అంత్యక్రియల సందర్భంగా అక్కడ ఒక భావోద్వేగపూరిత వాతావరణం కనబడుతోంది. నిజామాబాద్ జిల్లాలో అక్రమ గంజాయి స్మగ్లర్లను ఎదుర్కొనే క్రమంలో ఆ ముఠాను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వారిని పట్టుకుని వెళ్లే అధికారులతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా ప్రయత్నించారు. ఆమెను వాహనంతో ఢీకొట్టి గంజాయి ముఠా పారిపోయింది. ఆమెపై వాహనాన్ని ఎక్కించారు. మళ్ళీ రివర్స్లో రెండోసారి ఆమెపై వాహనాన్ని తోలారు. దీంతో ఆమె కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. 8 రోజుల పాటు మృత్యుతో పోరాడింది. ఆ శరీర భాగాలు దెబ్బతిన్నాయి ఆ వాహనం ఢీకొట్టడంతో. అయితే సౌమ్య మృతితో ఒక్కసారిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్లో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను నిమ్స్కు తరలించారు. ఇక్కడ వైద్యులు కిడ్నీని తొలగించారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్కు తరలించారు. నిపుణుల వైద్య పర్యవేక్షణలో 2-3 రోజులు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రాణాలతో పోరాడి మరణించింది సౌమ్య. ఉద్యోగంలో చేరిన 1 ఏడాది నుంచి 2 ఏళ్ల కాలంలోనే ఇలా జరగడం బాధాకరంగా
స్థానికులు చెప్తున్నారు. ఆమె తోటి సహచర ఉద్యోగులంతా కూడా కంట తడి పెట్టారు. సౌమ్య మృతదేహ రాగానే స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. అలాగే సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు తీసుకున్నాయి, అంత్యక్రియల వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మా ప్రతినిధి సాగర్ దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. దానికంటే ముందు ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఓదార్చారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. భావోద్వేగపూరితంగా వాతావరణం మారింది. అక్కడ కూడా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఆ నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలంటే కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం మాట్లాడారు, తర్వాత క్రియలు జరిగిన తీరు అవన్నీ కూడా చూసినాం. అన్ని దర్శించినాం సార్. జాబ్ వచ్చే టైంలో ఒక 2 సంవత్సరాలు కూడా కాలేదు. మండలి సార్, నా పేరు పోతిరెడ్డి. మా అమ్మాయికి ఇంత దూరం జరిగింది, ఇంత స్కూల్ దర్శించినాం, అన్ని దర్శించినాం సార్. జాబ్ వచ్చే టైంలో ఒక 2 సంవత్సరాలు కూడా కాలేదు సార్. ఇంత కిరాతంగా చంపేసారు సార్ మాకు. ఆమె కూడా వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ చేసేలా సార్. ఎవరు చేసిందో వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పడేలా సార్. ఇది దయచేసి చెప్తున్నాం సార్. మేము సార్ సరిపోయింది సార్. మేము చెప్పలేదు మాకు సార్. ఏ ఆడపిల్ల కూడా అట్లా జరగద్దు సార్. జరిగితే కూడా అట్లా కుదరదు సార్. మంచిగా ఉండాలా సార్. అది జరగద్దు. సరే మంచిగా చూసుకోవాలా. పిల్లగాడికి కూడా జాబ్ ఇవ్వాలా సార్. మంచిగా జాబ్ ఇస్తే ఆయన బతుకుతాడు. ఆ తండ్రికి కూడా చూసుకోవాలా సార్. పోలీసు వాళ్ళకి ఎట్లా లాంఛ ప్రకారం చూసుకోవాలి, అట్లా సాగు చేయాలా సార్. అంత మంచిగా ఉండాలా సార్. సార్ నమస్తే సార్. ఇష్టపడి అందరు అంగడి తిరుగుండి సార్. కరీంనగర్ పోయిండు, నిజామాబాద్ పోయిండు, వరంగల్ పోయిండు, పిట్లం పోయిండు, పిచ్చి కింద పోయిండు, మోసర అంగాలలో బోధన్ నిజామాబాద్ అంగాలలో కూడా పాపం ఏలకాయలు వాళ్ళు అమ్ముకుంటూ అలా చదివించిండు సార్. పిల్లలకు ఒక కొడుకు ఒక బిడ్డకు అంత పరిస్థితి ఆయనకు రావద్దు సార్. ఆయన బాగా కష్టపడ్డాడు సార్. ఆయనకి ఏమన్నా ఫుల్ సాయం చేయండి సార్. మీరు 17కు సంబంధించిన మా 10th బ్యాచ్, మా 10th క్లాస్మేట్ అమ్మాయి, మాతో సహోదరిని, మేము అందరం కలిసి ఒకటి దగ్గర చదువుకున్నాం. ఆమె ఎప్పుడు చదివినా మాకన్నా ఒక మార్క్స్ కోసం మన సార్తో కొట్లాడినా సరే, సార్ మాకు మార్క్స్ ఎట్లా తక్కువ ఇస్తారు, మాకు ఖచ్చితంగా మాకు ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పి కొట్లాడి మరి ఒక్కొక్క మార్క్స్ కోసం కష్టపడి చదువుకున్న అమ్మాయి. 10th కూడా 9.7 అబవ్ మార్క్స్ వచ్చినాయి ఆమెకు. ఇది మా స్కూల్లో టాప్ అమ్మాయి ఆమె ఉండే. ఇక మా క్లాస్మేట్ అమ్మాయిని కోల్పోవడం నిజంగా మాకు చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇందులో నిందితులని, ఈ గంజాయి ముఖాలని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరెక్కడ కూడా పునరావృతం కాకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా 10th క్లాస్మేట్ బ్యాచ్ తరఫున మేము ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా మాలో 10th క్లాస్ అమ్మాయి మా దగ్గర ఒక 10th క్లాస్ అతి చిన్న వయసు, మొన్న జాబ్ 2024 బ్యాచ్ అమ్మాయి, మొన్న జాబ్లు 21 నెలలు అవుతుంది జాబ్ వచ్చి, 21 monthsకే జాబ్ వచ్చి ఇలా చనిపోవడం నిజంగా దురదృష్టకరమైన విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈమెకు ఆదుకొని ఈ గంజాయి ముఖాలను ఎన్కౌంటర్ చేసి పడేసే విధంగా ప్రయత్నించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. మోసరా విలేజ్ అండ్ మండల్ మరి మా పక్కకే సాయిల్ అని ఉంటాడు. వాళ్ళ బిడ్డ కిరాతకంగా చంపబడింది. ఆమెకు ఒక గంజాయి ముఠ కారు ఎక్కించి మళ్ళా రివర్స్ తీసుకొచ్చి ఇంకా ఎక్కించి ఆమె అవయవాలన్నిటి మొత్తం బస్ట్ అయిపోయినాయి. అదొక కిరాతకంగా చేశారు. దీని వెనకాల పెద్ద చేయి ఉన్నది. ఇంకేంటంటే దీనికి ప్రభుత్వం మంచిగా కఠినంగా శిక్షించాలి, వాళ్ళకు స్తంభం ఎక్కించాలి. ఇంకోటి ఏంటంటే ఈయన ప్రతి అంగడి తిరిగి ప్రతి ఊరు మండల్ ఎక్కడెక్కడికో పోయి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళకు చదివించి చేసి వీళ్ళు ఒక పూట తింటే ఒక పూట తినలేరు. అట్లా చేసి పిల్లలకు సాధిరు వాళ్ళకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాలు కూడా కాలే వీళ్ళకు జాబ్ వచ్చి పాపకు. ఏదో ఇల్లు కూడా లేకుండే, పెంకుటి ఇల్లు ఉండే, అది గూల పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు. మొన్ననే కలర్ వేసుకున్నారు. 2 సంవత్సరాల కలర్ కూడా లేదు ఇంటికి. ఆయన వాళ్ళ పాపది ఇది చేసుకోలేక ఆయన మెంటల్ టార్చర్ అయిపోయాడు. ఇవాళ ఏమనేది ఆయనకు తెలియకొచ్చింది, ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియకొచ్చింది. అట్లా పరిస్థితి అయిపోయింది. ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళకి చాలా సహకారం చేయాలా. వాళ్ళ బాబు ఉన్నాడు, వాళ్ళ బాబుకు జాబ్ రావాలా, ఆ పాపకు ₹1,00,000 పెట్టాలా, ఇంకా వాళ్ళకు అన్ని విధాలుగా చూసుకోవాలా. వాళ్ళకు ఒక ప్లాట్ ఇప్పియాలా, వాళ్ళకు ఒక ఇల్లు ఇప్పియాలా మెయిన్ సిటీలో. ఇంకేంటంటే
ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి చేసి గంజాయి ముఠా ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఎన్కౌంటర్ చేసి పడేయాలా. వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పాపకు ఎంత కిరాతకంగా చంపిర్రో వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పెట్టేయాలా. మళ్ళీ ఈసుంటి ఇవన్నీ ముందు ముందు జరగద్దు. ఈసుంటి డిపార్ట్మెంట్లో కూడా చాలా క్రిటికల్గా నడుస్తుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా ఏందో చూడాలా. ఇంకేంటంటే చాలా బాధాకరమైన విషయం, ఇవాళ ఈ మోసరా విలేజ్లో ఎంతమంది ఉన్నారు. ఇవాళ మేము సంపూర్ణంగా బంద్ పాటించుకున్నాము. మోసరా ఈ విలేజ్ ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ ప్రతి కులాల వారిగా చీడ వాళ్ళ ఇంటి ముంగట్టు ఉన్నాం. ఇవాళ ఎంత బాధాకరం అంటే పాపకు పెళ్లి కాలేదు, మొన్ననే జాబ్ వచ్చింది, ఏదో కోలుకుంటారు ఇప్పుడు వాళ్ళు పాపం ఇట్లా అయిపోయింది వాళ్ళది. ఇక దాని గురించి ఎంతకంటే చెప్పలేము. ఇక బతుకొచ్చు అన్నారు కానీ ఇది ఇప్పుడు ఎక్కడ నాటూరు దగ్గర నది చెరువు ఉంటుంది సార్. అయితే ఇక్కడ రిసీవ్ చేసుకుంటూ ఎవరికైతే డెస్టినేషన్ వస్తుందో ఇలా మొదలు ఇక్కడ దొరకాలి సార్. ప్రతి మార్కెట్ దిగి మసాలాన్ని కష్టపడి తెప్పించండి సార్. ప్రతిదీ మాకు చెప్తుండే మా చిన్ననాటి మిత్రుడు ప్రతిదీ చెప్తుండే ఈ విషయం. గంజాయి ముఠాలతో పోరాడి వీరమరణం పొందిన కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆమె స్వగ్రామంలో ఆ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం ఆమె కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం చేయబోతోంది. ఆమె సోదరుడికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వీరమరణం పొందింది. విధి నిర్వహణలో గంజాయి స్మగ్లింగ్ ముఠాలతో పోరాడి మృత్యు గురైనటువంటి కానిస్టేబుల్ సౌమ్య మృతి తర్వాత తోటి సహచర ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు ఆమె 8 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె నిజంగా ఒక పోరాటమే చేసిందని చెప్పాలి. కానీ విధి వక్రీకరించింది. ఆమె మృత్యువాత పడింది. ఇంకా ఆ ఘటనలో ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. గంజాయి ముఠాలను పట్టుకునేందుకు ప్రభుత్వం కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ సాగర్ అందిస్తారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ మార్చురి వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అధికారులు చేరుకున్న పరిస్థితి. ఒకసారి సిబ్బంది అధికారులు ఉన్నారు, ఒకసారి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు విధి నిర్వహణలో సౌమ్య మృతి చెందింది? ఇప్పుడు కుమారి గాజుల సౌమ్య ఆమె రీసెంట్గా 2024 రిక్రూట్మెంట్ అయింది కొత్త కానిస్టేబుల్. అయితే ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ ఏంటంటే మనకు రాష్ట్రంలో ఈ ఎన్డీపీఎస్ అంటే గంజా కానీ ఎన్డీపీఎస్ అని కంట్రోల్ ఏంటంటే ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా ముందు ఉన్నది. ఎందుకంటే మనము ఎందుకంటే రాష్ట్రంలో కానీ ఇప్పుడు 2012-13 తర్వాత దాదాపు రాష్ట్రంలో గంజాయి కల్టివేషన్ అనేది లేకుండా మనము ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ చేసింది. అంతకుముందు అయితే మనకు విచ్చలవిడిగా నాయనకేడ్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ వర్ణి ఏరియా కావచ్చు, లేదా నర్సంపేట, గూడూరు, ఫారెస్ట్, శ్రీశైలం, మనకు శ్రీశైలం అడవులు కావచ్చు, అంతకుముందు ఉండేది. దాన్ని మనం ఎక్సైజ్ శాఖ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాన్ని ఎక్కడెక్కడ అంటే కింది రూట్ లెవెల్లో వెళ్ళేసి మొత్తం గంజాయి కల్టివేషన్ని దాదాపు మనం రూపుమాపాము. అయినా కూడా మనకేంటంటే వివిధ రాష్ట్రాల నుంచి ఏఓబి నుంచి ఒరిస్సా నుంచి ఏఓబి నుంచి మెయిన్గా మనకు ఈ గంజా అనేది ట్రాన్స్పోర్టేషన్లో మన రాష్ట్రానికి అప్పుడప్పుడు తెస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం భాగంగానే నిజామాబాద్ ఎక్సైజ్ సిబ్బంది, సిఐ, ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ అందరూ ఈ రైల్లో ఉండగా ఆ దుండగులు 4 దుండగులు కారులో రైల్లో అంటే మా కానిస్టేబుల్ బండిని ఆపడానికి పోతే ఆమెను గుద్దేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఆమె నుంచి పోవడం వలన ఆమె యొక్క ప్లీహము
మరియు ఒక కిడ్నీ లివర్ మొత్తం పాడై 23 నాడు సీరియస్ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా నిజామాబాద్లో ప్రైమరీ చికిత్స ఇమీడియట్గా నిజామాబాద్ డీసీ గారు సోమిరెడ్డి మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇమీడియట్గా ఆమెని నిజామాబాద్ లోకల్ హాస్పిటల్కి తీసుకొని పోయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా తర్వాత కొంచెం కండిషన్ సీరియస్ ఉందనగా మంత్రి గారితో గౌరవ కమిషనర్ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాతోటి ఇమీడియట్గా నిమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 9 రోజులు ఆమె దాదాపుగా ఆ నిమ్స్ అదే వైద్య బృందం కూడా చాలా కష్టపడి ట్రీట్మెంట్ చేశారు. కానీ ముందు ఒక 2-3 రోజులు మంచిగా రెస్పాండ్ అయిన తర్వాత చిన్నగా ఎందుకంటే ఈ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వగా మృతి చెందడం జరిగింది. దానికి మా ఎక్సైజ్ శాఖలో దాదాపు 4,360 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో మా ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే అడిషనల్ కమిషనర్ వరకు, అదేవిధంగా మినిస్టర్ స్టాఫ్ అటెండర్ నుంచి మొదలు పెడితే ఆఫీస్ సూపరింటెండెంట్ ఎస్ఓల వరకు ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మేము ఫ్యూచర్లో ఏంటంటే ఇలాంటివి జరగకూడదని మేము కూడా మంత్రి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ప్రొహిబిషన్ కాలం అంటే 1993 కన్నా ముందు మాకు ప్రొహిబిషన్ శాఖ కూడా డిపార్ట్మెంట్లో అందరికీ ఆయుధాలు ఉండేటివి. ఎప్పుడైతే మనకు ఆ టైంలో ఈ 90ల కాలంలో ఎప్పుడైతే ఈ స్టేషన్ల మీద దాడులు చేసి తుపాకులు ఎత్తుకోపోవడం మొదలుపెట్టారో దాని తర్వాత ఏంటంటే మా స్ట్రెంత్, ఎందుకంటే పోలీసుల స్ట్రెంత్ దాదాపుగా 1,00,000 వరకు ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టేషన్లో 70 నుంచి 100 కానిస్టేబుల్ వరకు ఉంటారు. అదేవిధంగా సిబ్బంది చూస్తే 120 మంది దాకా ఉంటారు. కానీ మా స్ట్రెంత్ అనేది ఒక్కొక్క స్టేషన్ ఇది మాది 4-5 మండలాలు కలిపితే ఒక స్టేషన్ మాది. ఎందుకంటే ఇప్పుడు మనకు 568 మండలాలు ఉంటే మా స్టేషన్స్ 100 ఇప్పుడు ప్రజెంట్ అయితే 140 వరకే ఉన్నాయి. రీఆర్గనైజేషన్ 154 అయినాయి. ఎందుకంటే మాకు స్ట్రెంత్ కూడా ఒక్కొక్క స్టేషన్లో 10 నుంచి 12 మంది కానిస్టేబుళ్ళు, 2 నుంచి 3 హెడ్ కానిస్టేబుళ్ళు, 2 నుంచి 3 ఎస్ఐలు, ఒక సిఐ స్ట్రెంత్. అంటే ఒక 5 మండలాలు కలిపితే మాకు స్ట్రెంత్. ఇతర ఘటనలు జరగకుండా ఉండాలంటే సిబ్బందిని బలైపోతే ఎట్లా చేయాలంటే దీని విధంలో మేము మంత్రి వాళ్ళు కానీ ప్రభుత్వాన్ని అడిగేదంటే మాకు కూడా కొంచెం ఆయుధాలు ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే మాకు కూడా ఎక్సైజ్ అకాడమీ ఉంది. ఎందుకంటే తరచుగా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ ఈ ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఇన్ సర్వీస్ పర్సన్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అలా అదేవిధంగా ఏంటంటే మాకు కూడా ఈ పోలీసులకు ఉన్న వ్యవస్థ ట్రాక్ అండ్ ట్రేస్ కావచ్చు, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాము ఈ విషయంలో. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కుమారి గాజుల సౌమ్య కుటుంబానికి మా ఎక్సైజ్ శాఖ నుంచి అంటే మా ఎక్సైజ్ కుటుంబం నుంచి మేము కూడా సంతాపం తెలియజేస్తూ మేము కూడా మా దాదాపుగా మా ఒకరోజు శాలరీ అంటే దాదాపుగా ఇప్పుడు 3,720 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మా క్యాడర్ స్ట్రెంత్ 4,360 అంటే కొన్ని ఖాళీలు ఉన్నాయి. మేము కూడా దాదాపుగా 70 నుంచి ₹1 కోటి వరకు మేము కూడా మా వంతు మేము సహాయం చేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరైతే మొన్న చనిపోయిందో ఆమె చాలా తీవ్ర దిగ్భ్రాంతి చేస్తున్నాం. ఆమె సాహసోపేతమైనటువంటి పటిమకు అంటే వచ్చిన కొత్త సర్వీస్లోనే అంత సాహసంగా చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరు తేవడం కోసం ఆమె పనిచేసినందుకు యావత్ డిపార్ట్మెంట్లో ఉన్న 4,500 ఉద్యోగులు అందరం కూడా మంత్రి గారు చెప్పినట్టుగా మేము కూడా తల వంచి ఆమెకు సల్యూట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఇన్సిడెంట్ గతంలో కూడా జరిగినాయి. అయితే అది జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఆ ఫీల్డ్లో కూడా సిఐ స్వప్న కూడా అక్కడ ఉంది, సిబ్బంది ఉన్నారు. నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతోన ఎంతకైనా తెగువ చేసి ఒక అమ్మాయి కూడా అంత ధైర్యం సహాయం చేసిందంటే డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు మేము ఏ విధంగా పాటిస్తున్నాం అనేది మీకు నిదర్శనం చేస్తున్నాం. ఏది ఏమైనా ఆమె మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది. కానీ వారి కుటుంబానికి మా మంత్రి గారు చెప్పినట్టుగా, మా కమిషనర్ గారు, ఉన్నత ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆర్థిక సహాయంతో పాటు వారికి మేము పూర్తి భరోసా ఇవ్వడం కోసం వాళ్ళ మనుషులుగానే ఉంటున్నాం. మంత్రి అయితే ఏదైతే చెప్పాడో వాళ్ళకు ఉద్యోగం ఇస్తా ₹1 కానీ అదేవిధంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ఎక్సైజ్ ఉద్యోగులకు వెపన్స్ ఇవ్వడంతో పాటు చట్టాలను కూడా కఠినంగా చేస్తూ వారి ఎక్సైజ్ వాళ్ళని అంటేనే ముట్టుకుంటేనే భయపడేంత కఠిన నిర్ణయాలు చట్టాలు రావాలని చెప్పేసి యావత్తు తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల సంఘం తరపున ఉద్యోగుల తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే డిపార్ట్మెంట్లలో మాది కూడా ఉంది. మాకు లిక్కర్తో పాటు నేరాలను అరికట్టే బాధ్యత కూడా ఉంది. కనుక
ఈ నేరాలను అదుపు చేస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా మాకు ప్రభుత్వం ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చేసి అన్ని రకాలుగా ఏది ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంతో పాటు వెపన్స్ ఉద్యోగులకు భరోసా ఇచ్చేటట్టుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు త్వరలో రివ్యూ మీటింగ్ చేసి మాకు భరోసా కల్పిస్తారని చెప్పేసి యావత్ ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగులుగా అంటే యువ కానిస్టేబుల్ ఈ విధంగా పోరాడింది, ఈ దాడిలో ఆమె మృతి పడింది. సో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక ఉద్యోగులుగా మీరేం చెప్తారు? 23వ తారీఖు నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన, ఈ సంఘటనలో గాదుల సౌమ్య 9 రోజుల పాటు పోరాటం చేసి చనిపోవడం అనేది దిగ్భ్రాంతికరం. దీనికి సంబంధించి మేము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్య వచ్చినటువంటి యువకులే కాదు, అంతకుముందు నుంచి ఉన్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు, సిఐలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మేము మా శక్తి మేర పనిచేస్తున్నాము. ఈ విధంగా పనిచేసే క్రమంలో ఈ సంఘటనలు అనేవి ఒక్కోసారి మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంది. ఈ విధంగా జరగకుంటుండాలంటే మా యొక్క రక్షణ మేము ఏ విధంగానైతే గవర్నమెంట్ యొక్క చట్టాలను మేము అమలు చేయడానికి మేము చాలా ధైర్యంగా ముందుకు పోతున్నామో, అదే క్రమంలో మా యొక్క రక్షణ కోసం గవర్నమెంట్ కూడా చర్యలు చేపడుతూ మాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, అదేవిధంగా వెపన్స్, ఇంకా మాకు కావాల్సినటువంటి ట్రాకింగ్ ట్రేస్ వ్యవస్థలు మాకు అందిస్తే ఇంకా మేము ఎఫెక్టివ్గా పనిచేసి ఈ డ్రగ్స్ అనేది రోజు రోజుకి మన రాష్ట్రంలో పెరిగిపోతూ ఉంది. నేరస్తుల యొక్క స్వభావం పెరిగిపోతూ ఉన్నది. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే సార్ హరికిషన్ సార్ చెప్పినట్లు మాకు ఒక అకాడమీ ఉన్నది. ఎప్పటికప్పుడు క్యాప్సూల్ ట్రైనింగ్ ఇస్తూ హ్యూమన్ రిసోర్స్ యొక్క శక్తిని పెంచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం నుంచి చర్యలు చేపడితే మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఉద్యోగులు సౌమ్య కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా వెపన్స్ ఇవ్వాలంటూ కూడా వారు కోరుతున్నారు. సో ఇప్పటికే ఈ ఘటన దురదృష్టకరం. ఉద్యోగులు కూడా, సిబ్బంది కూడా వారి యొక్క ఒక్కరోజు వేతనాన్ని ఆ కుటుంబానికి ఇస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. గాంజా ముఠా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొద్దిసేపటి క్రితమే గాంధీ మార్చిలో పోస్టుమార్టం పూర్తయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రకటించిన పరిస్థితి. ఒకసారి జూపల్లి ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటున్నారు. మంత్రి జూపల్లి ఉన్నారు, ఒకసారి మాట్లాడు. సార్ చెప్పండి, ఈ సౌమ్య మృతిని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో ఇతర ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు? ఇప్పుడు విధి నిర్వహణలో భాగంగా తపనతోటి అంకితభావంతో పనిచేసింది. ధైర్యంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అభినందించాల. ఈ సంఘటనలు రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో సమాజం కోసం ఆ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసిన సందర్భంలో దుండగులు ఒక దురదృష్టకరమైనటువంటి ఇటువంటి దుర్ఘటన ఒడిగట్టడం జరిగింది. సో వాళ్ళ ఇప్పటికే పట్టుకోవడం జరిగింది కొందరిని. వాళ్లకు కఠిన శిక్షలు పడే విధంగా పూర్తిగా ప్రభుత్వం అదే పని మీద ఉంటుంది. ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం
అన్ని రకాల ప్రభుత్వం ఆ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సహాయ సహకారం అందించే కార్యక్రమం చేస్తాం. వాటితో పాటుగా ఆయుధాలను కూడా సరఫరా చేసే ఏర్పాటు చేస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఈ కుటుంబంలో ఏదైతే విషాదమైన సంఘటన జరిగింది కాబట్టి సౌమ్య మృతి వల్ల, ఆ సౌమ్య కుటుంబంలో తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నాడు. తండ్రి ఏమో సంతలో ఏదో చిన్న జీలకర్ర ఆవాలు అమ్ముకుంటాడు. తర్వాత తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యాడు. సో ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది, వారితో సంప్రదించడం జరిగింది. ₹1 కోటి నగదు, అట్లాగే ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి ఆ పిల్లోడికి ఉద్యోగం, అట్లాగే సర్వీస్ మొత్తంలో ఏదైతే లెఫ్ట్ ఓవర్ సర్వీస్లో అయితే శాలరీస్ అదర్ బెనిఫిట్ అవి కూడా ఇచ్చే విధంగా, అంటే ఏ విధంగా అయితే గతంలో అదే నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే సహకరిస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పడంతో అదే బెనిఫిట్స్ అదేవిధంగా ఈ సౌమ్య కుటుంబాన్ని కూడా అందించేట్టు ఏర్పాటు చేస్తాం. మరి ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ సిటీ అంటుంది, మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చేస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఈ డ్రగ్స్ ముఠాలకు, గాంజా ముఠాలకు ఒక మంత్రిగా హెచ్చరిక చేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఈ డ్రగ్స్ను కంప్లీట్గా రాష్ట్ర పొలిమేర నుంచి తరిమేసే దానిలో భాగంగానే స్టాఫ్ను కొత్తగా కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. పాత వాళ్ళు అందరూ కలిసి ఆ ఎఫర్ట్స్ పెట్టిన కారణంగానే ఆ ముఠా అవుతుందో ఈరోజు ఈ ఘాతుకానికి ఒరగొట్టింది. సో 100% ఇక్కడ ఈ డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు గ్రామ స్థాయి నుంచి ఇతర దేశాల వరకు ఎక్కడ ఉన్నా అవసరమైతే 10 మందిని కాదు 50 మందిని టీం పంపించి వెపన్స్ ఇచ్చి పంపించి వాళ్ళు ఎక్కడున్నా ఆ లింక్ మొత్తాన్ని కూడా పట్టుకొచ్చి ఎంత గొప్ప వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళని ఎక్కడ ఉన్నా దేశంలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని రప్పించి వాళ్ళపైన చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. వాళ్లకు వెనులో చలి పుట్టే విధంగా చేస్తాం. సరే, ఈ ఘటనలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ ముఠా వెనుక ఉన్నటువంటి వారిని ఇప్పటికే ఏమైనా గుర్తించారు? అది ఇంకా ఎంక్వైరీ ఉంది. ఆల్రెడీ కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది, 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా అదే పనిలో ఉన్నారు. ఎంక్వైరీ ప్రాసెస్ ఇస్ ఆన్. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలంటే మంత్రి గారు ఇప్పుడే చెప్పిన ఆల్రెడీ మీకు వాళ్ళు, ఎందుకంటే సరే జీవితంలో ఎన్నో రకరకాల దుర్ఘటనలు జరుగుతాయి. సో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబానికి పూర్తి ధైర్యం చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ₹1 కోటి నగదు ఆర్థిక సహకారం, అట్లాగే ఆ యొక్క ఉద్యోగం, అట్లాగే లెఫ్ట్ ఓవర్ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో, ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ చంపబడ్డప్పుడు ఇవ్వడం జరుగుతుందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ప్రస్తావించడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది, రాగానే ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. సౌమ్య విధి నిర్వహణలో మృతి చెందింది కాబట్టి అధికారిక లాంఛనాలతో ఏమైనా అంత్యక్రియలు చేశారు? అక్కడ వెళ్తా ఉన్నాం. సో ఇది మంత్రి జూపల్లి చెప్తున్నారు. సౌమ్య కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాము. ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటుగా ₹1 కోటి నష్టపోయినారు. సో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ సిబ్బందిని బలోపేతం చేయడం, వారికి ఆయుధాలు, ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తామంటూ చెప్తున్నారు. డ్రగ్స్ ముఠాలకు, గాంజా ముఠాలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా ఈ తరహా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చేతన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.